నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. మనం చూసుకుంటే తిరుమలలో ఒక ఉద్రిక్తత లేపడానికి వైసీపీ బ్యాచ్ అంతా కూడా ఎట్లా పాల్పడుతుందో పొద్దునుంచి మనం చూస్తూ వస్తున్నాం. యాక్చువల్గా అయితే ఏదైతే సవాల్ విసిరినప్పుడు ఒక్కొక్కరు వచ్చి కూడా కెమెరాల ముందు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఏది చెప్పారో అదంతా నిరూపించవచ్చు. కానీ మేము 2000 మంది వస్తాం, మమ్మల్ని ఎవరు మీరు ఆపుతానికి అన్నట్టు రోజా మాట్లాడిన మాటలు కావచ్చు. అదేవిధంగా చాలా అంటే ఒక మహిళ అయ్యుండి అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు మాట్లాడింది. ఒకసారి నేను కూడా ఆ మాటలు మాట్లాడిన ఒకసారి మీకు వినిపిస్తాను. 2000 మందితో వస్తే మీకు ఎందుకు అన్నట్టుగా. అంటే వాళ్ళు అందరూ వస్తారు మీరేంటి ఆపేదానికి అంటూనే దాని తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత అసలు వినకూడనటువంటి మాటలు ఒకసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. ఛాలెంజ్ పిలిచారు, వచ్చి నిరూపించండి అని. నిరూపిస్తామంటే అక్కడ పోలీసులు పెట్టి అడ్డగించి సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్ లో డ్రామాలు ఆడుతున్నారు, రాకుండా పారిపోయామంట. పోలీసులు పట్టుకొని మమ్మల్ని ఆపి డ్రామాలు ఆడుతున్నామని చెప్తున్నారు. ఆడంగి లేదవులు దమ్ముందన్నోడు రమ్మను ప్రూవ్ చేస్తాము. విన్నారు కదండి. సో ఒక మహిళ అయ్యుండి తిరుమల తిరుపతి దేవస్థానం మీరు తప్పుపడుతున్నారు. మహిళని ఎవరు చెప్పారు? మహిళ అయి ఉంటే ఆడంగి అనే పదాన్ని అలా వెటకారం చేస్తారా? ఆడవాళ్ళకి సమాజంలో చాలా విలువ ఉందండి. చేతులెత్తి నమస్కారం పెడతాం. ఆడవాళ్ళకి చాలా గౌరవం ఉంది. కానీ ఆడంగి నేను అనలేను. ఇంకా మిగతా పదాన్ని మీరు వినిపించారు కాబట్టి జనం విన్నారు కాబట్టి నేను కొత్తగా నేను చెప్పలేను. జర్నలిజంలో ఉన్నాను నేను, వాళ్ళ లెక్క మాట్లాడలేను. నాకు కొన్ని విలువలు ఉన్నాయి, ఎథిక్స్ ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళు అయి ఉంటే ఆడవాళ్ళ మీద అలాంటి నీచమైన కామెంట్స్ చేయరు. మన సాంప్రదాయాల్లో మన పద్ధతుల్లో ఆడవాళ్ళకి చాలా గొప్ప విలువ ఉంది. తన ఆడవాళ్ళు అంటానికి లేదండి. తన ఏంటి అన్నది, తన జెండర్ ఏంటి అన్నది తను అడగండి. తన పోయి మీ జెండర్ ఏంటి అన్నది. ఎందుకంటే తన ఆడవాళ్ళని అవమానిస్తుంది కాబట్టి నేను ఒక మహిళని తను అనుకోనేను. కానీ నేను అడగదలుచుకుంది ఏంటంటే ఇవాళ ఛాలెంజ్కి ఆర్కే రోజాకి ఏ సంబంధం లేదు. ఇవాళ ఛాలెంజ్కి కరుణాకర్ రెడ్డికి సంబంధం ఉంది. ఇవాళ ఛాలెంజ్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. ఈ కామెంట్ చేసింది కరుణాకర్ రెడ్డి, ఈ కామెంట్ చేపించింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి టీడీపీ పార్టీ అఫీషియల్గా కరుణాకర్ రెడ్డికి మరియు జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ విసిరింది. రండి, గోవులు ఎక్కడ చనిపోయినాయో, ఈ 3 నెలల కాలంలో 100 గోవులు చనిపోయినాయి అన్నారు కదా, వచ్చి నిరూపించండి గోవుల పరిస్థితి ఎలా ఉంది, మీ ప్రభుత్వంలో గోవుల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో గోవుల పరిస్థితి ఎలా ఉండేది, గోశాల ఎలా ఇప్పుడు నిర్వహించబడుతోంది, గతంలో ఎలా నిర్వహించబడింది, గతంలో మీరు ఎలాంటి పశుగ్రాసాన్ని దానాన్ని ఇచ్చారు, ఇప్పుడు మేము ఎలాంటి పశుగ్రాసాన్ని దానాన్ని ఇస్తున్నాము, రండి చూద్దరు కానీ ఓపెన్గా మాట్లాడుకుందాం రండి అని చెప్పేసి టీడీపీ పార్టీ ఛాలెంజ్ చూసింది. ఇప్పుడు వెళ్లాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కన్నా స్పందించారా? స్పందించినట్టు వార్తుంటే నాకు చూపించండి. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఆయన జనాన్ని పిలుచుకొని ఆయన ఒక్కడి పోవటానికి భయమో, నిరూపించలేను అనేటువంటి తత్వమో రాజకీయం చేస్తూ కార్యకర్తలను పిలిపించుకొని ఇట్లాంటి రోజా లాంటి వాళ్ళని పిలిపించుకొని ఈ హడావుడి చేసే ప్రయత్నం, రోడ్డు మీద పండుకొని బొల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఛాలెంజ్కి రోజాకు సంబంధించింది కాదు. రోజాకి ఎందుకు గొడవ అంటే, రోజా పోతే ఎప్పుడైతే దర్శనాల టైంలో ఒక 70 మంది 40 మందిని వేసుకుని పోయేదంట, టికెట్ అమ్ముకుందంట. ఆ వ్యవహారాల మీద రోజా ఏమైనా ఛాలెంజ్ విసిరదలుచుకుంటే దాని మీద సపరేట్గా పెట్టుకోవచ్చు. తిరుపతి టికెట్ ఎంతకు అమ్ముకుంది రోజా, ఎంతమందిని దర్శనాలు తీసుకెళ్ళింది, తిరుపతి తన ఎమ్మెల్యేగా నగరికి ఉన్న టైంలో, మంత్రిగా రాష్ట్రానికి ఉన్నటువంటి సమయంలో ఏ రకంగా వ్యవహరించింది అనేటువంటిది మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు తన పర్యాటక శాఖ మంత్రిగా, క్రీడా శాఖ మంత్రిగా చేసిందండి. పర్యాటక శాఖ మంత్రిగా తిరుపతి మంచి పర్యాటక సెంటర్గా తీర్చిదిద్దే అవకాశం ఉంది కదా. తిరుమల కేంద్రం అనేటువంటిది ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం కదా. ప్రతి హైందవుడు జీవితంలో ఒక్కసారైనా రావాలి, దేవుని దర్శించుకోవాలనుకునేటువంటి పుణ్యక్షేత్రం కదా. మరి అలాంటి చోట పర్యాటక ప్రాంతంగా తిరుపతిని తీర్చిదిద్దడానికి ఆర్కే రోజా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటో ఆమె చెప్పగలదా? ఆమె తన శాఖకు సంబంధించి, తన మంత్రిగా ఉన్నటువంటి దానికి సంబంధించి ఏమని చెప్పానండి. నగరికి సంబంధించి, నగరికి ఎమ్మెల్యేగా ఉన్నారు, నగరి అభివృద్ధికి ఆమె తీసుకునే చర్యలు, ఆమె కల్పించిన మౌలిక సదుపాయాలు, వేసిన రోడ్లు, కేటాయించిన నిధులు, వాటి గురించి ఏమని చెప్పానండి. దోచిన గనులు, దాచిన ఇసుక, దాచుకున్న డబ్బు, కొనుక్కున్న కాళ్ళు, చేసిన ఆడంబరాలు, తిరిగిన జబర్దస్త్ షోలు, దాని ద్వారా వచ్చిన ఆదాయం అని చెప్పగలదేమో తప్ప ఆమె చేసిన అభివృద్ధి గురించి చెప్పానండి.
రోజాకి సంబంధించి ఆ మేటర్స్ మాట్లాడుకుంటే బాగుంటుంది. అవును అవును. రోజాకి అసలు రోజా మాటలు ఇవాళ రేపు నమ్మేవాడు ఎవడు ఉన్నాడండి? నగిరిలో వైసీపీ కార్యకర్తలే నమ్మరు. రోజాకి టికెట్ ఇవ్వద్దని ఏకంగా నగిరికి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ రాసిన సంగతులు, మీడియా ముందుకు వచ్చిన మాట్లాడిన మాటలు, నగిరిలో మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడానికి, మున్సిపల్ కౌన్సిలర్ పదవి ఇవ్వడానికి మా దగ్గరే డబ్బులు తీసుకుందని చెప్పేసి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినటువంటిది మనం గతంలో చూసాం. సో సొంత పార్టీ కార్యకర్తలనే డబ్బులు ఉంటే తప్ప లోపలికి రాని తన గడప తొక్కనినటువంటి రోజా ఈ రకంగా మాట్లాడేటువంటి కొంత విడ్డూరంగా ఉంది. ఇప్పుడు రోజా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొన్ననే పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల గారు, తన రష్యన్ యువతి, తన పుట్టకతో అక్కడ పుట్టడం వల్ల క్రైస్తవ ధర్మాన్ని పాటిస్తున్నటువంటి వ్యక్తి, క్రైస్తవ మతానికి సంబంధించిన వ్యక్తి. కానీ అన్య మతాలు పెట్ట తనకున్న గౌరవంతో తన కొడుకు ఈ మధ్యకాలంలో సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకొని మెరుగయ్యాడు అనేటువంటి కారణం చేత తను మొక్కుకున్న మొక్కు కారణంగా తిరుమల వచ్చి, అంటే తిరుపతి వచ్చి తిరుమల కొండెక్కి ఆ డిక్లరేషన్ మీద సైన్ పెట్టి స్వామివారిని ఆలయ పద్ధతుల్లో మన భారతీయ మహిళా పద్ధతుల్లో దర్శించుకొని తలనీరాలు సమర్పించి ప్రసాదాలు స్వీకరించి అన్నదానాన్ని స్వయంగా తానే వడ్డించి 15 లక్షల రూపాయల విధానాన్ని ఇచ్చి తన భక్తిని చాటుకున్నారు. తనను చూసి నేర్చుకోమనండి. గతంలో వాళ్ళ నాయకులు అయినటువంటి వైఎస్ భారతి గారు ఎప్పుడన్నా యాదపుర ప్రోటోకాల్, ఎందుకు భారతి గారి పేరు తీస్తున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక యాదపుర ప్రోటోకాల్ సాంప్రదాయ పద్ధతిలో బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి గారు సతీ సమేతంగా వచ్చి దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఎప్పుడన్నా భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారా? ఎప్పుడన్నా చూసారా మీరు సమర్పించంగా? స్వయంగా విమర్శలు వస్తే ఏం చేశారు? వాళ్ళ ఇంట్లోనే తిరుపతి సెట్ వేసుకున్నారు. ప్రపంచంలో ఇంత విడ్డూరం ఎక్కడ ఉండదు. తిరుమల రావాలనుకుంటే తిరుపతి రావాలి, కొండ ఎక్కాలి, దేవుడి దర్శనం చేసుకోవాలి. కానీ తిరుమల సెట్ తన ఇంట్లో వేసుకొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది ఓ ప్రపంచంలో ఒక పెద్ద వింత. అది జగన్మోహన్ రెడ్డి గారు అయ్యడం జరిగింది. పైగా తీర్థ ప్రసాదాలు, లడ్డూ ప్రసాదాన్ని టిష్యూ పేపర్ ఇచ్చి పక్కన పెట్టినటువంటి కల్చర్ వాళ్ళది. ఇవాళ రోజా వాళ్ళ నాయకురాలు ఆ రోజు తిరుపతికి చేసిన అపచారం గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. వాళ్ళ నాయకుడు వివరించిన తీరు గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. అదే చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నారుగా, అంటే గతంలో నాయకురాలుగా పనిచేశారు కాబట్టి, రాష్ట్ర మంత్రిగా కూడా చేశారు కాబట్టి, ఇవాళ ఆమె వచ్చి ఏదో ఛాలెంజ్కి ఆమెదో సమాధానం చెప్పిద్దని, ఆమె సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. సమాధానం చెప్పగలిగితే చెప్పమనండి. అయితే ఇది కాకుండా తను మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మార్క్ శంకర్, పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు అయినటువంటి మార్క్ శంకర్ ఏదైతే సింగపూర్లో జరిగినటువంటి ఒక ఫైర్ యాక్సిడెంట్లో తను ఇబ్బంది పడితే దాన్ని కూడా తీసుకొచ్చేసి పవన్ కళ్యాణ్ మొన్ననే చిన్న చురుకు తగిలింది అని చెప్పి మాట్లాడుతుంది. నిజంగా చిన్నపిల్లల్ని కూడా రాజకీయాల్లో లాగడాన్ని, రోజా ఈ మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలంటే, ఆడవాళ్ళని అవమానించడానికి వెనకాడనోళ్ళు, దేవుణ్ణి మతాన్ని కూడా రాజకీయాల్లోకి లాగటానికి వెనకాడినటువంటి వాళ్ళు చిన్నపిల్లలు ఏంటండి? వాళ్ళ రాజకీయమే అట్టుంటుంది. వాళ్ళ రాజకీయ నీతి, వాళ్ళ జాతి అది, వాళ్ళ తత్వమే అది. సొంత బాబాయిని చంపేసి అది గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళకి ఎవరి మీద ప్రేమలు ఉండవండి. వాళ్ళకి ఎవరి మీద ప్రేమలు ఉండవు. దేవుడి మీద ఉండో, కుటుంబ సభ్యుల మీద ఉండో, తల్లి మీద ఉండో, చెల్లి మీద ఉండో. ఇక దేవుడి మీద ఉంటుంది, చిన్నపిల్లగాల మీద ఉంటుంది అని మనం ఎందుకు అనుకుంటాం? వాళ్ళకు ఉండవండి. వాళ్ళ నైజం అది, వాళ్ళ నేచర్ అది. అది గమనించారు కాబట్టి 151 సీట్లు ఉన్న వైసీపీ పార్టీని 11 స్థానాలకి పరిమితం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మరి దాని నుంచి రివ్యూ తీసుకుని మార్చుకున్నారంటే మార్చుకోలేదని వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. ఆర్కే రోజా గారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మంచిది. ఇప్పటికే ఆమె నోరు మంచిది కాదని పేరు, ఆమె పాదము మంచిది కాదు, ఆమె నోరు మంచిది కాదని ఇప్పటికే రాష్ట్రంలో టాకు. కానీ ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని తనకు ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి ఒక ఉన్నతమైన రాజకీయ నాయకురాలుగా ప్రసిద్ధిగా అంచుకుంటే మంచిది రాజకీయాల మీద. సరిగ్గా కదే ఇంకా పరువు తీసుకుంటారంటే చెగలి నేను లేదు. కానీ రోజా ఏం చెప్పినా నమ్మటానికి ఎవడు సిద్ధంగా లేడండి. తను ఒక పెయిడ్ ఆర్టిస్ట్గా చూస్తున్నారు. జబర్దస్త్ షోలో రాణి జోకులకి కూడా నవ్విద్దట. ఇక్కడ కూడా ఏదో రాణి ఆవేశాన్ని తెచ్చుకొని లేని ఛాలెంజ్లు ఆమె విసిరే ప్రయత్నం చేస్తుంది. ఆమె ఒక మాట చెప్తే చెప్పానండి, రాష్ట్రంలో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆమె రుషికొండ ప్యాలెస్ని ఓపెన్ చేశారు. ఆ రుషికొండ ప్యాలెస్కి ఎంత ఖర్చు అయింది, ఆ భూమి వాల్యూ ఎంత, ఎందుకు అంత ప్యాలెస్ని కట్టాల్సి వచ్చింది, అది దేనికి ఉపయోగపట్టాలి, ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద టాస్క్ ఏంటంటే దాన్ని దేనికి ఉపయోగించాలి అనేటువంటిది. ఏ రకంగా ప్రజల డబ్బు దుర్వినియోగం అయింది, ఎన్ని వందల కోట్లు. ఇప్పుడు చాలామంది చెప్పిందంటే రుషికొండ ప్యాలెస్ కట్టడానికి 500 కోట్లు అయింది, 500 కోట్లు దుర్వినియోగం అని చాలామంది మాట్లాడుతున్నారు. కానీ నేను మాత్రం చెప్తున్నాను, సరే మీరు 500 కోట్ల గురించి మాట్లాడుతున్నారు, నేను 500 కోట్లు పెట్టి కట్టిన రుషికొండ ప్యాలెస్కి కేటాయించిన ల్యాండ్ ఏంటి, ఆ ల్యాండ్ వాల్యూ ఎంత, అది కొన్ని వేల కోట్లు కదా. అక్కడ తొలిచేసిన కొండలు, నరికేసిన చెట్లు, ప్రకృతి నాశనం కదా.
అక్కడ హరిత ప్యాలెస్ అని గతంలో ఉండేది, దాన్ని కూల్చేశారు కదా, దానికైనా నష్టం ఎంత? ఇవన్నీ కలగలిపితే ఎన్ని వేల కోట్ల రూపాయలు? ఇన్ని వేల కోట్ల రూపాయల నష్టానికి కారణమైనటువంటి రోజా చివరికి పిల్లగాళ్ళు ఆడుకునే ఆడుదాం ఆంధ్ర అటువంటి స్కీమ్లో కూడా స్కామ్ చేసినటువంటి రోజా ఎలా వచ్చి ఏం మాట్లాడుతుందండి? నేను తిరుపతి గురించి స్ట్రైట్గా అడగదలుచుకున్నా. వాళ్ళు అసలు భూమన కరుణాకర్ రెడ్డికి రోజా గారు ఎందుకు సపోర్ట్ చేయదలుచుకున్నారు? భూమన కరుణాకర్ రెడ్డి గారు హిందువా? ఆయనకి మీరు టీటీడీ చైర్మన్ ఎందుకు ఇచ్చారు? హిందువులకు మాత్రమే ఇవ్వాల్సినటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ని దేవుణ్ణి నమ్మని, తర్వాత సనాతన ధర్మాన్ని వ్యతిరేకించి, దేవుణ్ణి బూతులు తిట్టి, దేవుడి మీద నాటకాలు వేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డికి మీరు టీటీడీ బోర్డు చైర్మన్ ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి తరపున మీరు ఎందుకు ఒకరితో పోల్చుకుంటున్నారు? అదే భూమన కరుణాకర్ రెడ్డి సోదరుడు దేవుణ్ణి తిడుతూ బండబూ తిడుతూ సుప్రభాతాన్ని రాస్తే, దేవుడికి వ్యతిరేకంగా రచన రాస్తే, దేవుడికి వ్యతిరేకంగా బూతులు తిడితే, అలాంటి వ్యక్తిని టీటీడీ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ బోర్డు డైరెక్టర్గా ఎలా నియమించారు? ఈ రెండింటికి చెప్పండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడేమో 7 కొండలు దేవుడి కోసమా 2 కొండలు జాలవా అని మాట్లాడింది రాజశేఖర రెడ్డి. జగన్మోహన్ రెడ్డి వచ్చేమో ఏకంగా టీటీడీ బోర్డు ఆస్తులు ఆక్రమించడం, అన్యమతస్తులను అక్కడ చేర్చడం, లేదు అక్కడ దేవాలయాలు ఉన్నటువంటి సాంప్రదాయాల మీద కుట్ర బనటం, చివరికి హిందువులందరూ కూడా పవిత్రంగా భావించే తిరుపతి ప్రసాదంలో అంటే లడ్డూలో కలిపే నెయ్యిలో కల్తీ చేయటం మనం ఎన్ని చూస్తూ ఉన్నాం. వీటి మీద ఏమన్నా రోజా గారు సమాధానం చెప్పగలిగితే చెప్పనండి తప్ప ఇలా ఓకదంపుడు అరుపులు మెరుపులు ఇటువంటి ఏం ప్రయోజనం లేదండి. అవన్నీ అయిపోయినాయిగా. ఆ బూతులు ఆ గోళ్ళు అవన్నీ వద్దనుకొనే ప్రజలు ఇవన్నీ తీర్పిచ్చేస్తారు. సో చూద్దాండి, మొత్తానికి ఈ రోజా ఇక్కడ ఒక షో అయితే చేసింది, మొత్తానికి షో కూడా సక్సెస్ అవుతున్నట్టయితే అది కనిపించడం లేదు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.